హలో నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 ఈ రోజు నామినేషన్ లో అంత ఫైర్ కనిపించలేదు. కారణాలు ఎత్తుక్కొని మరీ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. మెజార్టీ సభ్యులు మణికంఠ పైనే పడ్డారు. యశ్విని నిఖిల్ టీమ్ కి షిఫ్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇంకేం జరిగిందో తెలుసుకునే ముందు సెప్టెంబర్ 30వ ఎపిసోడ్ ని ఒక లుక్ వేసే ముందు ఈ వీడియోకు ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సుత్తి లేకుండా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. ఈ సీజన్ లో జైల్లో అడుగుపెట్టిన మొదటి వ్యక్తిగా మణికంఠ నిలిచాడు. అయితే అతన్ని కాసేపటికే బయటకు పంపించి నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టారు. నామినేషన్ వేయాలనుకున్న వ్యక్తి ఫోటోని మంటల్లో వేసే కారణాలు చెప్పమన్నాడు. మొదట మణికంఠ మాట్లాడుతూ మొదటి వీక్ లో ఉన్నంత స్ట్రాంగ్ గా ఇప్పుడు లేవంటూ నైనికాని నామినేట్ చేశాడు. తనపై జోకులు వేయటం నచ్చలేదు అంటూ యశ్వి ఫోటోని మంటల్లో వేసేలా నామినేట్ చేశాడు. ఆ తర్వాత నైనిక నిబిల్ విష్ణుప్రియను, సీత వచ్చేసి మణికంఠ విష్ణుప్రియను, నిబిల్ వచ్చి నైనిక విష్ణుప్రియను నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా విష్ణుప్రియ మాట్లాడుతూ నేను అనుకున్నంత ఈజీగా ఈ జర్నీ లేదు, నేను ప్రతిరోజు బెస్ట్ ఇవ్వలేను కానీ ట్రై చేస్తాను అంటూ ఆమె పెద్దగా ఆడలేదన్న విషయాన్ని ఒప్పుకుంది. ఇక ఆదిత్య ఓం నీ నిర్ణయాలు నువ్వే తీసుకుంటే బాగుంటుందని నైనిక ఫోటోని మంటల్లో వేస్తాడు. అలాగే ఆచితూచి మాట్లాడంటూ విష్ణుప్రియని నామినేట్ చేస్తాడు. ఇక నిబిల్ వచ్చేసి నువ్వు చేసే కామెడీ ఎదుటి వారిని బాధ పెట్టేలాగా ఉండకూడదంటూ విష్ణుప్రియని నామినేట్ చేశాడు. అప్పుడు విష్ణుప్రియ నాకంటే నీకే పెద్ద నోరు దోల, నువ్వు నాకు చెబుతున్నావా అంటూ సెటైర్ వేసింది. నువ్వు సింపతి గేమ్ ఆడుతున్నావంటూ మణికంఠను నామినేట్ చేశాడు. ఆ తర్వాత ప్రేరణ మణికంఠను నువ్వు త్యాగం చేయటం తప్పు అంటూ అతని ఫోటోని మంటల్లో వేసింది. నీలో కాన్ఫిడెన్స్ సన్నగిల్లిపోతుందంటూ ఆదిత్య ఓం ని నామినేట్ చేశాడు. మాటలకే ఆవేశపడ్డ ఆదిత్య ఓం మంటల్లో చేయబెట్టి తన ఫోటోను బయటకు తీశాడు. ఇది నా కాన్ఫిడెన్స్ అని చెప్పాడు. వెంటనే బిగ్ బాస్ నువ్వు మంటల్లో చేయబెడతాం ఆటలా అంటూ క్లాస్ పీకాడు. దానికి ఆదిత్య ఓం క్షమాపణలు కోరాడు. తర్వాత విష్ణుప్రియ నీ పర్ఫార్మెన్స్ ఇంకా మెరుగవ్వాలంటూ నైనికాను నామినేట్ చేసింది. చాలగ్గా నువ్వు సరిగ్గా వ్యవహరించలేదంటూ నిబిల్ ఫోటోని మంటల్లో వేసింది. యశ్విని మణికంఠను నామినేట్ చేస్తూ నువ్వు ఎలా సేఫ్ అవుతున్నావో నాకు అర్థం కావటం లేదు అంటూ నువ్వు నా ఫ్రెండ్ కానందుకు నాకు సంతోషంగా ఉందని పేర్కొంది. ఆ క్రమంలో యశ్విని మణి చాలాసేపు వాదనలు ఆడుకున్నారు. తర్వాత యశ్విని మీలో క్లారిటీ మిస్ అయిందని నాకు అనిపించిందని ఆదిత్య ఓం ని నామినేట్ చేసింది. ఇక పృథ్వీ వంతురాగా నైనికాను నామినేట్ చేయగా 4 గోడల మధ్య త్యాగం చేశానని చెప్పి అందరి మధ్య చేయలేదని చెప్పి మాట మార్చావంటూ మణికంఠను నామినేట్ చేశాడు. ఈ క్రమంలో ఇద్దరు వాదనలు ఆడుకున్నారు. చివర్లో హౌస్ మేట్స్ కి బిగ్ బాస్ సూపర్ పవర్ ఇచ్చాడు. ఇద్దరి సీపుల్లో ఒకరిని నామినేట్ చేయొచ్చని అన్నాడు. యశ్విని పృథ్వీ తప్ప సీత గెలవాలని అందరూ ఓటేశారు. ఇక తప్పనిసరిగా నిఖిల్ నామినేషన్ లోకి వచ్చాడు. అలా ఈ వారం విష్ణుప్రియ, నిఖిల్, నైనిక, నాగమణికంఠ, ఆదిత్య ఓం, నిబిల్ నామినేషన్ లో ఉన్నారు. మరి మిడిల్ ఎలిమినేషన్ అని నాగార్జున చెప్పెళ్లారు. మరి ఈ వారం హౌస్ నుండి ఎవరు వెళ్ళిపోతారని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.